శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. హుస్నాబాద్ను కరీంనగర్లో కలిపితే ఉద్యమాలు తప్పవు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే. మున్సిపల్ ఎన్నికలపై మంత్రి తుమ్మల దిశానిర్దేశం. రాబోయే మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీదే విజయం. కరీంనగర్ ఆర్టీసీ డిస్పెన్సరీలో రక్తదాన కార్యక్రమం. ప్రతి ఆరోగ్యవంతుడు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపు. అవినీతి అనకుండా సునీల్ రావును డివిజన్ ప్రజలు చిత్తుగా ఓడించబోతున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్ర ఆరోపించారు. వెలిచాల ప్రజా కార్యాలయంలో 42వ డివిజన్కు చెందిన పశుసంవర్ధక శాఖ రిటైర్డ్ జిల్లా అధికారి డాక్టర్ పంజాల రాజన్నగౌడ్తో సహా 150 మంది డివిజన్ ప్రజలు, మహిళలు, యువకులతో కలిసి వెలిచాల రాజేంద్రరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. డాక్టర్ రాజన్నగౌడ్కు రాజేంద్రరావు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేంద్రరావు మాట్లాడుతూ 42వ డివిజన్కు చెందిన రాజన్నగౌడ్ నీతికి, నిజాయితీకి మారుపేరని, విద్యార్థి నేతగా ఉన్న సమయంలో అలుపెరగని ప్రజా పోరాటం చేశారని పేర్కొన్నారు. నీతిగా, నిజాయితీగా వ్యవహరించే రాజన్నగౌడ్ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నగరపాలక సంస్థపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా సమష్టిగా కృషి చేస్తున్నామని రాజేంద్రరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ రాజన్నగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే ఎనలేని గౌరవం, ఇష్టమని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా పశుసంవర్ధక శాఖలో అధికారిగా పనిచేశారని, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆకుల నరసన్న, ఆర్ష మల్లేశం, మల్లికార్జున, రాజేందర్, గూడూరి మురళి, కోటగురి భూమాగౌడ్, వేలుపుల వెంకటేష్, పడాల అజయ్ గౌడ్, కొత్తూరు జగన్ గౌడ్, నేరేళ్ల నాగన్ గౌడ్, పలువురు కాంగ్రెస్ నాయకులు, డివిజన్ ప్రజలు, యువకులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అత్యంత దుర్మార్గంగా సతాయించిన వ్యక్తి, అవినీతి ఆనకొండ సునీల్ రావును చిత్తు చేస్తాను అని ధైర్యంతో, సాహసంతో ముందుకు రావడం జరిగింది. నేను ఆయనను సాదరంగా పార్టీలోకి ఇస్తున్నాను. సముచిత గౌరవం కాంగ్రెస్ పార్టీలో ఇచ్చి ఆయన ధైర్యాన్ని, సాహసాన్ని తప్పకుండా ఏదైతుందో కాంగ్రెస్ పెద్దలు అప్రిషియేట్ చేసి ఆయనకు సముచిత స్థానము, గౌరవము కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. తప్పకుండా మేమంతా వెన్నంటి ఉండి రాజన్న గారు తలపెట్టిన ఈ యజ్ఞం అవినీతి ఆనకొండను నరికి పోగులు పెట్టేది, దానికి ఏదైతే ఉందో మొత్తం వెన్నంటి ఉండి ఆ కార్యాన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్తున్నాను. అవినీతి అనకొండ సునీల్ రావు గారు ఆయన సంపాదనలో కరీంనగర్లో నివసించే ప్రతి అపార్ట్మెంట్ కొన్న వ్యక్తి దగ్గర కొంత డబ్బు వాళ్ళ జేబులకు వెళ్ళి కొట్టేసి కోటీశ్వరుడు, 100 కోట్లకు ఎదిగినాడు. నేను డాక్టర్ రాజేంద్రరావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. వారి ఆశయాలకు మేరకు నేను ఖచ్చితంగా 42వ డివిజన్ను గెలిచి వస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఎందుకంటే నీతికి, అవినీతికి పోరాటం అనుకోవాలి. ఇప్పుడు ఆ పోరాటంలో ప్రజలు ఎప్పుడు కూడా నీతిని గెలిపిస్తారు కాబట్టి ఖచ్చితంగా 110% నేను గెలిచి వస్తానని మీ ముందట ప్రతిజ్ఞ చేస్తున్నాను. కరీంనగర్ నగరపాలక సంస్థకు త్వరలో జరగబోయే ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు, సూచనల ప్రకారం నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికార యంత్రాంగంతో కలిసి ముందస్తు సన్నాహాలు ప్రారంభించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో బుధవారం రోజు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ల గదుల కేటాయింపై 2 కార్యాలయ భవనాలను సందర్శించారు. అధికారులతో కలిసి పలు గదులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియకు అనువైన గదులను ఎంపిక, వసతి సౌకర్యాల ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఏర్పాట్లు తదితర విషయాలపై అధికారులకు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
నామినేషన్ ప్రక్రియ మొదలుకొని కౌంటింగ్ ప్రక్రియ వరకు ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించి ఎన్నికల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన జంబో బ్యాలెట్ బాక్సులను పూర్తి స్థాయిలో తనిఖీ చేసి పరిశీలించిన అనంతరమే తమ ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణు మాధవ్, అసిస్టెంట్ కమిషనర్ దిలీప్ కుమార్, ఎస్సీ రాజ్ కుమార్, టౌన్ ప్లానింగ్ డీసీపీ బషీరుద్దీన్, ఏసీపీ వేణు, శ్రీధర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులతో కలిసి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకొండ విజయరమణరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు అందాలని ప్రార్థించారు. ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కరీంనగర్ స్థానిక మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో రేపటి నుండి ప్రారంభం కానున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గురువారం ఆలయ ప్రాంగణాన్ని సందర్శించిన సిపి బందోబస్తు మ్యాప్ను నిశితంగా పర్యవేక్షించారు. జనవరి 23 నుండి 29వ తేదీ వరకు వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సిపి అధికారులతో మాట్లాడుతూ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ వద్ద పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. శ్రీవారి కళ్యాణం జరిగే మండపం వద్ద తోపులాట జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రసాద వితరణ కేంద్రాల వద్ద క్రమశిక్షణతో కూడిన బందోబస్తు నిర్వహించాలన్నారు. మార్కెట్ రోడ్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. పర్యవేక్షకు విచ్చేసిన సిపికి ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం వారి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరి స్వామి, ఇన్స్పెక్టర్లు రామచంద్రరావు, తిరుమల్, కరీముల్లా ఖాన్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజన పేరుతో హుస్నాబాద్ను తీసుకెళ్లి కరీంనగర్లో కలిపితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సతీష్ కుమార్ శ్రీకారం చుట్టారు. పట్టణంలోని 4వ వార్డులో కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట ఇంటింటికి కరపత్రం ఇస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరి లాభం కోసం హుస్నాబాద్ను తీసుకెళ్లి కరీంనగర్లో కలుపుదామంటున్నారని సతీష్ కుమార్ ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే హుస్నాబాద్కు ఆర్టీఓ, ఏసీపీ ఆఫీస్ తీసుకొచ్చానన్నారు. ఐఓసీ కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాల హుస్నాబాద్కు దూరంగా కట్టామని మంత్రి అయి ఉండి కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ప్రభాకర్ గారు మొన్న మాట్లాడుకుంటూ చాలా అభివృద్ధి చేసిన, రింగ్ రోడ్ పట్టుకొస్తున్నా, ఇంకేదో తీసుకొస్తున్నా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకైతే ఏమీ కూడా ఆయన తీసుకొచ్చింది ఏం లేదు. ఇవాళ సిద్దిపేట నుంచి హన్మకొండ తీసుకొచ్చిన హైవే కూడా బీఆర్ఎస్ పార్టీనే పట్టుకొచ్చింది. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ నుంచి హన్మకొండ రోడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమయంలో కూడా జరిగింది. గౌరవ మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు దానికోసం ప్రయత్నం చేసిన కూడా మనందరికీ తెలిసిందే. అది కూడా చెప్తున్నాం. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏమని మాట్లాడిందంటే, శాస్త్రీయంగా ఈ హుస్నాబాద్ని మనము సిద్దిపేటలో కలపలేదు, అశాస్త్రీయంగా జరిగింది అని మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఎప్పుడైతే హుస్నాబాద్ని సిద్దిపేటలో కలపాలి ఈ 3 మండలాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో, ఆ సమయంలో కూడా ఎంఆర్ఓ వాళ్ళతో చెప్పి ప్రతి ఊర్లో కూడా ఒక గ్రామ సభ అరేంజ్ చేసి వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారంగా ఇవాళ హుస్నాబాదు, కోయడ, అక్కనపేట ఈ 3 మండలాలు కూడా సిద్దిపేటలో కలపడం జరిగింది. మరి అశాస్త్రీయంగా మాట్లాడిన వ్యక్తికి ఆ సంగతి తెలియదా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఇదే కాకుండా ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ అంబేద్కర్ దగ్గరనే టెంట్ వేసి మాకు ఆర్డీఓ ఆఫీస్ కావాలి, ఏసీపీ ఆఫీస్ కావాలి, మాకు ఇంకేదో కావాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ రోజు నేనే స్వయంగా అప్పుడే ఎమ్మెల్యే అయినా 2 నెలలు కూడా కాలే అప్పటి వరకు. మరి ఆ రోజు చాలా పెద్ద డాటా చేస్తుంటే నేనే స్వయంగా వాళ్ళ టెంట్ హౌస్ పోయి
హామీలు ఇచ్చడం జరిగింది. వారికి పెద్దపల్లి జిల్లా జడ్జి మంజుల మందుబాబులకు వినూత్న శిక్ష విధించారు. అతిగా మద్యం తాగి వాహనాలు నడిపిన 4 మందుబాబులకి 500 జరిమానాతో పాటు 2 రోజుల ట్రాఫిక్ విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప సెంటర్, బస్టాండ్ కూడలి, కమాండ్ చౌరస్తాలో 4 మందుబాబులతో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. ఈ సంఘటనను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఇంతకుముందు ఎవరైతే మద్యం సేవించి వాహనాలు నడిపి ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయగా వాళ్ళకు 4 వ్యక్తులకు సామాజిక సేవ, ట్రాఫిక్లో సామాజిక సేవ, సోషల్ వర్క్ చేయాలని చెప్పేసి 2 రోజులు సోషల్ వర్క్ చేయాలని చెప్పేసి మరి 500 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. అందులో భాగంగానే అయ్యప్ప అండ్ బస్టాండ్ సెంటర్లలో ఈ 4 ద్వారా ట్రాఫిక్ విధులు నిర్వహించడం జరుగుతున్నది. అవునా మా ట్రాఫిక్ పోలీస్ నుంచి హెచ్చరిక ఏంటంటే మద్యం సేవించి దయచేసి వాహనాలు నడపొద్దు. ఎవరైనా వాహనాలు నడుపుతూ అట్లా మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదానికి లోనవుతారు. అట్లాగే ఎదురుగా వచ్చే వ్యక్తులకు కూడా ప్రమాదానికి గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. డ్రైవర్ దొరికినాం. మాకు 2 రోజులు ట్రాఫిక్ డ్యూటీ అది కోర్టుకు 500 జరిమానా అవుతుంది. అది విషయంలో ట్రాఫిక్ డ్యూటీ చేయగలుగుతున్నాం. 200 పంపిస్తారు. అందరు తాగి డ్రంక్ చేసి బండి నడపద్దు. బండి నడిపినట్లయితే మనమే నష్టపోతాం. ఒకవేళ నష్టం జరిగిన మనకే. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి తుమ్మల నేతలకు దిశానిర్దేశం చేసిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లు నేతలకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో పార్టీ సమావేశాల ఏర్పాటు, నేతల మధ్య సమన్వయం, ప్రభుత్వ పథకాలు ఇంటింటా ప్రజలకు తీసుకెళ్లడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్లు సత్తు మలేష్ తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ ఎస్ఎస్ఎల్ చైర్పర్సన్గా నియామకమైన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గురువారం హైదరాబాద్లో రాష్ట్ర కార్మిక, భూగర్భ గనుల శాఖ మంత్రి గడ్డ వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర చైర్పర్సన్గా డాక్టర్ కవంపల్లి నియామకంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను అభినందించారు. కరీంనగర్ డిస్పెన్సరీలో డాక్టర్ గిరి సింహారావు ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 70 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఈడీ సోలమెన్ ఆయన మాట్లాడుతూ జాతీయ రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న రవాణా మాసోత్సవాల సందర్భంగా పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. సమాజానికి ఎంతో ఉపయోగకరమైన సేవలో రక్తదానం అత్యంత గొప్పదని, ప్రతి ఆరోగ్యవంతుడు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ యాక్సిడెంట్ చనిపోవడం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు మా ఆర్టీసీ కరీంనగర్ రీజియన్లో ఈ రక్తదాన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరపు నుంచి కరీంనగర్ జోన్, కరీంనగర్ డిస్పెన్సరీ
లో మరి కరీంనగర్ రీజనల్ మేనేజర్ గారు ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే ఇది జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మాసోత్సవాలకి దీని సందర్భంగా మరి మా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉన్నటువంటి మా సిబ్బంది అందరూ కూడా మరి రక్తదానం చేయడానికి ముందుకొచ్చినటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందిస్తున్నాను. వారికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రక్తదానం అనేది చాలా మరి గొప్ప దానము అని మరి డాక్టర్లు చెప్తా ఉన్నారు. తర్వాత నిజంగా కూడా ఈ రోజుల్లో మరి మానవ జీవితానికి సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు అడవుల్లో జీవించేటువంటి మానవుడు సేఫ్టీ లేదని గృహాలు నిర్మించుకున్నాడు. గృహాలల్లో సేఫ్టీ బాగానే ఉంది ఇప్పుడు, కానీ మానవుడు జీవించడానికి గృహాల నుంచి ఇప్పుడు బయటికి రావడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు రోడ్డు మీదనే జీవితాలు గడుస్తూ ఉన్నాయి. కాబట్టి మరి రోడ్లు కూడా తప్పకుండా సేఫ్గా ఉండాలి. కాబట్టి రోడ్డు సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైనది. రోడ్డు సేఫ్టీలో మరి మనం చూస్తూ ఉంటే ఎన్నో ప్రమాదాలు, మానవుడికి నిజంగా సేఫ్టీ ఎక్కడ లేదంటే రోడ్డు మీద లేదు అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. బస్సులకు ఇబ్బందిగా ఉన్నాయని చెట్ల కొమ్మలను తీసేసి ప్రయాణానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని సోమవారంపేటలో ఈరోజు ఉదయం బస్సులకు రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, ఒక బస్సు వచ్చిందంటే ముందుకెళ్లి ఇంకో బస్సు కానీ భారీ వాహనం వస్తే వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని బస్సు డ్రైవర్లు తెలపడంతో ఈరోజు సోమవారంపేట గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి భారతమ్మ లక్ష్మారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను జేసీబీతో తొలగించడం జరిగిందని, దీని ద్వారా ప్రయాణికులకు అలాగే భారీ వాహనాలకు సులువుగా ఉంటుందని సోమవారంపేట గ్రామ ఉప సర్పంచ్ గైని శ్రీనివాస్ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మరి ఆర్టీసీ డ్రైవర్లు ఇక్కడ బస్సు ఆపి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ని కూరగా మరి బస్సుకు ఇబ్బందిగా ఉన్నది. ఇంకో బస్సు వస్తే వెళ్ళడానికి లేకుండా మండలం రాస్తుంది కాబట్టి విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. మరి అపాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరి సర్పంచ్ కేతిరెడ్డి భారతమ్మ అండ్ ఉప సర్పంచ్ గణేష్ శ్రీనివాస్ గారు ఈ ఆలోచన చేసి మరి ప్రజలకు ఎలాంటి అపాయాలు జరగకుండా మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇలాంటి అపాయాలు జరగకుండా ఇంకా మంచి పనులు చేయాలని మేము ఆశిస్తున్నాం. మాకు కూడా ప్రజల సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామంలోని ముదిరాజ్ కులస్తులు అందరూ కలిసి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి మాకు గ్రామానికి 4 కుంటలు ఉన్నాయని, ఇదివరకు బిక్కువాగు నుంచి కాలువ ద్వారా ఆ కుటుంబంలోకి నీరు వచ్చి చెరువులు నిండేవని పేర్కొన్నారు. మాకు ఇదివరకులాగే నీరు వచ్చే విధంగా చూసి మాకు జీవనోపాధి కల్పించాలంటూ అందుకే వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వంతడుపుల ముదిరాజ్ సంఘం సభ్యులు అంజయ్య, శ్రీనివాస్, నరేష్, బాలరాజు, రాజమల్లు, అజయ్, చంద్రయ్య, పోషయ్య, లచ్చయ్యతో పాటు ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సార్ అందరికీ నమస్కారం సార్. ప్రతి సంవత్సరం లక్షలు పెట్టి చెర్లల్లో కుంటల్లో చేపలు పోస్తున్నాం. పోస్తే అది పోసినాక ఒక 4 రోజులకు కూడా వాటర్ ఉండలేదు. వాటర్ ఉండకపోవడానికి కారణం ఏంటంటే దాంట్లోకి వచ్చే వరద కాలువలు అనేవి అవన్నీ మూసుకుపోయాయి. ఇంకోటి మాకు కాలువలలో కూడా లోతులు లేవు, చెర్లల్లో వాటర్ లేదు. ఇంతకుముందు మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కానీ సర్వేయర్కి కానీ వాళ్ళందరికీ అప్లికేషన్ ఇచ్చినాము. మాకు ఈ తర్వాత ఈ కుంటల్లో ఎంతైతే భూమి ఉందో మాకు ఆ భూమి అనేది సర్వే చేసి మాకు హద్దులు చూపించాలి. సర్వేర్ రావాలి, మాకు హద్దులు చూపించాలి, హద్దులు పెట్టగలరు. ఒకటి అంతే మాకు ఉన్న అదంగా మాకు ఉన్నదే మా ముదిరాజులకు ఉన్నదే జీవనోపాధి. ఇంకోటి మేము వంతడుపులలో దాదాపు ఒక 200 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలే 200 ఉన్నాయి. కాకపోతే 500-600 మంది ఉన్నాం జనాభా. సగం జనాభా 40% జనాభా వంతడుపుల ముదిరాజులే ఉన్నారు. కాబట్టి మాకు మా జీవనోపాధి కొరకు ఇంకొకటి మాకు కావాలని మేము కోరుతున్నాం. అంతట్లో 4 కుంటలు గలవు. ఒకటి అమ్మకుంట, ఒకటి జాలకుంట, ఒకటి బిజువానుకుంట, ఇంకొకటి చకలంకుంట. సార్ ఫస్ట్ పురాతన కాలంలో ఏంటంటే దిక్కవాగు నుంచి వెళ్ళి ఆ కుంటలకు నీళ్ళు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం ఇరుపక్కల ఉన్న రైతులే ఆ కాలువలను పూడిపోయడం జరిగింది. దాని ద్వారా ఈ కుంటలకు నీళ్ళు రావడం లేదు. దీని గురించి ఏంటంటే ఈ కాలువలను మళ్ళీ తవ్వి మాకు జర సహకరించగలని కోరుచు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. హుస్నాబాద్ను కరీంనగర్లో కలిపితే ఉద్యమాలు తప్పవు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే.
మున్సిపల్ ఎన్నికలపై మంత్రి తుమ్మల దిశానిర్దేశం. రాబోయే మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీదే విజయం. కరీంనగర్ ఆర్టీసీ డిస్పెన్సరీలో రక్తదాన కార్యక్రమం. ప్రతి ఆరోగ్యవంతుడు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేతా న్యూస్.